ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. అయితే కుంభరాశి వారికి ఫిబ్రవరి 11వ తేదీన అలాగే మంగళవారం రోజున జరగబోయేది ఇదే. ఇక కుంభరాశి వారికి ఏం జరుగుతుంది? వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరణ అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. మీ ఎలాంటి సమస్యలైనా 24 గంటల పరిష్కారం లభించును. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి 11వ తేదీన మంగళవారం రోజున ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరణ మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశి వివరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు. సోమరితనం అంటేనే వీరికి అస్సలు నచ్చదు. అయితే జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపన అనేది ఉంటుంది. అలాగే వీరికి లక్ష్య సాధన కోసం ఎంత శ్రమనైనా సరే అనుభవిస్తారు. అలాగే లక్ష్య సాధన కోసం కృషి చేసి కూడా ఎప్పుడు కూడా ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే వీరి ఆలోచనలు కావచ్చు, వీరి అనుకుంటున్నారు ఏదైనా నిర్ణయాలు కావచ్చు, ఇతరుల వ్యక్తులతో షేర్ చేసుకోవడం కూడా వీరికి నచ్చదు. అలాగే ఇతరులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరితనాన్ని వీరు కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపును కూడా బాగా పొందుతారు. అత్యున్నత స్థానాల్లో వీరు ఆధిరోహిస్తారు. ప్రజా ఆకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ప్రజా అభిప్రాయాలను సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం కూడా చక్కగా వీరు రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులు అభివృద్ధి చేస్తారు. వ్యాపారం కూడా మార్పు చేసి అభివృద్ధి చేస్తూ ఉంటారు. అలాగే రాశివారి వ్యక్తులు అలంకరణ ప్రియులు. ఇక ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే గనక నిలువెత్తుగా అద్దం ముందు నిల్చొని తమ అందాలను చందాలను చూసుకుంటూ మురిసిపోతారు. గంటల తరబడి అద్దం కోసం సమయాన్నైతే కేటాయిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారి వ్యక్తులు ఈ విధంగా అద్దంపై ఆకర్షణ ఎక్కువగా ఉన్నప్పటికీ తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. వీరి జీవిత గమ్యాన్ని బట్టి ఒక స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులు తగినట్టుగా చురుకుగా వ్యవహరిస్తారు. అలాగే ఈ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు, బాధలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోరు. అయితే ఈ రాశివారు స్నేహితులను వెనుకంజ వేయకుండా అందుకుంటూ ఉంటారు. అవసరమైతే సలహాలు ఇవ్వడం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయం కూడా వీరు చేస్తారు. ఈ రాశివారి యొక్క శత్రువులు సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక విశాలమైన భావాలు, సాంప్రదాయమైన బద్ధమైనటువంటి కొన్ని ఆలోచనల పట్ల ప్రజలు ఆకర్షులవుతారు. అయితే మీ ఉద్దేశంలో చోటు సంపాదించుకోవాలని వారు నిరంతరం కూడా ఆరాటపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారన్నమాట. అయితే ఈ కుంభరాశి వారికి ఊహించని పరిమాణాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం కూడా ఉంది. కొద్దిపాటి ప్రయత్నాలైతే మీకు పెళ్లి సంబంధాలు కూడా నిశ్చయం అవుతాయని చెప్పుకోవచ్చు. విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అలాంటి వాళ్ళకు కూడా ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ రాశి వారికి వాళ్ళ వ్యక్తుల గల మీరు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు కూడా
ప్రస్తుతం ఈ సమయంలో చేయడం అనేది జరుగుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రం సందర్శనం చేస్తారు. దానితో ఈ రాశివారు జన్మధన్యం అవుతుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీపై ఉంటుందని చెప్పుకోవచ్చు. సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇక దేవదేవతల అండదండాలు మీకు బాగా కలిసి వస్తాయి. మీకు రాబోయే రోజుల్లో ఇకపోతే పుణ్యక్షేత్రాల్లో మీరు అనంతరం కూడా మీ జీవితంలో టోటల్గా అనేది చేంజ్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి 11వ తేదీన మంగళవారం రోజున ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ కుంభరాశి వారికైతే పెట్టుబడులకు సంబంధించిన విలువైన పత్రాలు అందుకుంటారు. బిల్లులు, ఫీజులు చెల్లిస్తారు. ఆర్థిక విషయంలో ఇతరుల సలహాలైతే వీరు తీసుకొని ముందడుగు వేస్తారు. ఇక ఈ కుంభరాశి వారి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇక మీ సంకల్పం అనేది నెరవేరుతుంది. ఇక ఈ కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అయితే అందుకుంటారు. విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. అలాగే ఎవరైనా ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు చేసినట్లయితే మీ ఇంటర్వ్యూలలో విజయాన్ని అయితే మీరు సాధిస్తారు. ఇక ఈ కుంభరాశి వారి జీవితంలో టోటల్గా చేంజ్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. మీ లైఫ్లో కొత్త మార్పులు చూస్తారు. ఈ సమయంలో భూముల రేట్లు పెరగటం వల్ల ఈ రాశి వారి వ్యక్తులు కోటీశ్వర్లు అవ్వబోతున్నారు. రాబోయే కాలంలో భూములకు మరీ డిమాండ్ కూడా పెరగబోతుంది. వ్యవసాయ భూముల నుంచి వీలు స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలైతే పలుకుతాయి. కనుక ఈ వ్యాపారం నుంచి ఉద్యోగాల వరకు భూములపైన పెట్టుబడులు పెట్టడంతో మీకు ధరలు పెరిగి ఈ రాశి వారికి అంటే ఈ రాశి వారు కుబేరులుగా అవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. కనుక ఈ కుంభరాశి వారికి అయితే ఫిబ్రవరి 11వ తేదీన మంగళవారం రోజున జరగబోయేది ఇది.